మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంపీపీఎస్ పోతుగల్ మండల్ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాల. మా పాఠశాలలో మన ఊరు మనబడి దాని ద్వారా శాంక్షన్ అయినటువంటి నిధులు పనులు పూర్తి కాకపోవడం వల్ల అంటే స్కూలు, ఆఫీస్ రూమ్, క్లాస్ రూమ్లో పెచ్చులోడి కింద పడిపోతున్నాయి. దీనివల్ల విద్యార్థులకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. అండ్ అంటే గ్రౌండ్లో కూడా పాములు తిరగడం, గడ్డి ఎక్కువ అట్లా ఉండడం వల్ల కూడా కొంచెం పిల్లలు భయాందోళనకి అంటే ఈ ఎఫెక్ట్ స్ట్రెంత్ అంటే మా స్కూల్ పాఠశాల స్ట్రెంత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. స్ట్రెంత్ కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. దయచేసి అధికారులు అంటే మన ఊరు మనబడి తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చింది. దానివల్ల ఈ ప్రభుత్వ నిధులు ఆగిపోయినాయి. దానివల్ల వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో దయచేసి కొంచెము గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ పనులు పూర్తి చేయించినట్లయితే మా విద్యార్థులకి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను అండి. ధన్యవాదాలు. బడి పాఠశాలలో ఎంపీపీఎస్ పోతుగల్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్. అయితే ఇక్కడ 61 మంది పిల్లలు ఉన్నారు. అయితే 3 మెంబర్స్ టీచర్స్ ఉండాలి, 2 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి డిప్యుటేషన్కి వెళ్ళారు, ఆ సార్ని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావాలని కోరుతున్నాం. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూడా ఇక్కడ స్కూల్ లోపల చెట్ల వల్ల కోతులు రావడం జరుగుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. సో అన్ని నిధులు మంచిగా కల్పించాలని కోరుతున్నాను. పాఠశాలలో స్కావింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ కోతులు, ఇంకా కుక్కలు, పాములు, పుట్టలు ఉన్నాయి, చుట్టుపక్కల పుట్టలు ఉన్నాయి. 100 కోతులు వస్తాయి. పిల్లల్ని ఆడుకొని అన్నం తిననియ్యి, క్లాసులలో ఉన్నంతసేపు వంట చేయనియ్యి, క్లాసులనే కూర్చుంటే పెట్టుడు అవుతుంది. వాళ్ళని బయటకు తీసుకొస్తలేము. మళ్ళీ ఒక టాయిలెట్ పోయేటప్పుడు పెద్ద పెద్ద పాములు వస్తాయి. నేను అక్కడ దాకా వాళ్ళ పిల్లల్ని తీసుకొని బాత్రూమ్ దాకా పోయి వస్తాను. మళ్ళీ ఒకటి ఏంటి, వర్షం పడి మొత్తం బిచ్చులు ఓడిపోతున్నాయి. క్లాస్ రూమ్లలో కానీ, లైబ్రరీలో, ఆఫీస్లో ఎట్లున్నాయి. వంట చేసేటోళ్ళని కూడా వాళ్ళని ఇచ్చేస్తారు. ఒక 2-3 రోజులు ఇట్లా గ్రామ పంచాయతీ తరఫున ఒక మనిషిని పంపించారు. మళ్ళీ ఎవరు వస్తలేరు. నన్ను కూడా కోతులు కరిచినాయి, ఇంకా మా పిల్లల్ని కూడా కరిచినాయి. అంతే సార్. స్లాబ్ కూలిపోయే పరిస్థితి ఉన్నది. మా సారు ఇంకా మొన్న చూసి ఫోటోలు పెడితే ఒక విలేకరు వచ్చి చూసిపోయిండు. ఇంతవరకు ఎవరు రాలేదు, చూడలేదు, ఎవరు కూడా పట్టించుకుంటలేదు. అశోక్ సార్ అనే సారు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఆయన ఫోటోలు పెడితే వచ్చి ఒక్కళ్ళు చూసిపోయారు అంతే. ఇంతవరకు ఎవరు రాలేదు, చూసుకోలేదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 63 దాకా ఉంటారు సార్. పిల్లల తల్లిదండ్రులు ఏమన్నా చెప్పారు? పిల్లల తల్లిదండ్రులు ఇంకా మాట్లాడతారు. వాళ్ళు వస్తుండ్రు కానీ ఇంకా అందరు వచ్చినప్పుడు మాట్లాడి పోతుర్రు అంతే. ఎవరైనా వస్తే మేము కూడా కొంచెం సాయం చేస్తామని అంటారు కానీ ఎవరు ముందుకు వస్తలేరు కదా సార్. కొండ సిల్వ అంటే ఇంతవరకు అయితే నేను వచ్చినప్పుడు అయితే తెలియదు సార్. కాకపోతే పాములనే ఉన్నాయి. ఇక అవి ఏం పాములు అన్నది తెలియదు కదా సార్. పాములు అయితే తిరుగుతాయి, పెద్ద పెద్ద పుట్టలు మాత్రం ఉన్నాయి. ఈ చెట్లను కొట్టిపోయమని అంటే కొట్టిపించేదానికి అవకాశం లేదని చెప్పిండ్రు. ఈ గ్రౌండ్లో అన్ని చెట్లు ఉన్నాయి, కనీసం మండలన్నా కొట్టిపోయమంటే మండలు కూడా కొట్టిపోయడానికి లేదు అని అంటుంది. 100 కోతులు తెచ్చి పైననే వస్తాయి సార్ రోజు. క్లాస్ రూమ్లలో అన్ననే కూర్చుంటారు, అన్ననే అన్నం తినండి. బయట కూర్చోడానికి లేదు, ఏం లేదు. బయటకు రావాలంటే కూడా పిల్లలకి ఇబ్బంది. ఇంతకుముందుకు 2 పిల్లల్ని కూడా కరిచినాయి. స్కూల్ పరిస్థితి ఏంది? స్కూల్ పరిస్థితి ఏంది సరే, ఇప్పుడు ఎవరు లేరు. మేడాలు, సార్లు, నేను అంతే. పొద్దంతా వాళ్ళని చూసుకోవాలి, తోలియాలి. ఎవరు ఇట్లా బయటకు వస్తామని అంటే చెట్లు, పాములు, మళ్ళీ ఒకటి ఏంటి కోతులు, ఈ బిచ్చులు ఉడుతున్నాయి. ఏడ కూర్చుండ పెట్టమన్నా 2-3 వద్దులు వర్షం పడితే ఏడ పడతాయి అని చెప్పేసి ఏడేడ మంచిగా ఉంటే ఆడ కూర్చుండ పెట్టినాం సార్. మనిషికి ఒక్క జాగాలో కూర్చుండ పెట్టినాం, క్లాసులలో కూర్చుండ పెట్టలేదు. అంతే సార్. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఇలా చదువుతున్నాను. మా స్కూల్లో వర్షాలు బాగా పడడం వల్ల మా స్కూల్ క్లాస్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్, లైబ్రరీలు తడి వస్తున్నాయి, మళ్ళీ కూలుతున్నాయి. ఎవరు పోతుంది, ఏమవుతున్నాయి? స్లాబ్ కూలిపోతుంది వర్షాలు. మళ్ళీ క్లాస్ రూమ్లో తడి వస్తున్నాయి, వాటర్ పడుతున్నాయి, గోడలు కూడా కూలిపోతున్నట్టున్నాయి. మరి ఎవరైనా వచ్చిర్రు ఆఫీసర్లు? రాలేరా?
ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? బాత్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ టాయిలెట్స్ రూమ్స్, కుక్కలు ఇట్లా పాములు ఇట్లా వస్తున్నాయి, కోతులు పాములు ఇట్లా వస్తున్నాయి, కోతులు పాములు వస్తున్నాయి. పుట్టలు అట్లా. బాత్రూమ్ సైడ్ ఇట్లా పోతే పాములు ఇట్లా తిరుగుతున్నాయి. ఎంతమంది ఉన్నారు మీరు పిల్లలు? 60 దాకా. 60 మెంబర్ ఉన్నారు. టీచర్ మాకు ఇద్దరే ఉన్నారు, మాకు ముగ్గురు. మా రాజేంద్ర సార్ అని కూడా రప్పియండి సార్, మాకు ముగ్గురు టీచర్లు కావాలి. మా స్కూల్ కూలిపోయే పరిస్థితులు ఉంది, పుట్టలు పాములు ఇట్లా వస్తున్నాయి. ఆఫీసర్లు వచ్చి మా పుట్టలు అవన్నీ తీపియండి సార్. చిన్నారి నీ పేరేం పేరు? రిషిత, ఎన్నో క్లాస్? 5th క్లాస్.